హాయ్ హాయ్ బ్రోస్. నేను ఈరోజు మార్నింగ్ రైల్వే స్టేషన్ నుంచి వస్తుండగా ఒక సినిమా పోస్టర్ చూశానండి. ఆ పోస్టర్ మీద ఆత్మలు నిజంగా ఉంటాయా అని సినిమా పేరుంది. రియల్ అండి, ఆత్మలు ఉన్నాయి, రియల్గా ఉన్నాయి. నేను 5వ నెలల ఆత్మలతో మాట్లాడాను. రియల్. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నేను మాట్లాడాను. ఇద్దరు ఆత్మలతోని మాట్లాడాను. వాళ్ళతోటి తెల్లవారుజాము 4 గంటల నుంచి 4:15 మధ్యలో నేను మాట్లాడాను. నన్ను రమ్మన్నారు వాళ్ళతోటి. వాళ్ళు ఇట్లా సినిమాలో చూపించినట్టు పెద్ద పెద్ద కళ్ళు, గుడ్లు ఇట్లా భయంకరంగా ఉండరు. మన లెక్కనే, మనుషుల్లాగానే వస్తారు. రియల్ అండి. ఒక మనిషి కూడా సాక్ష్యం ఉన్నాడు. నాతో పనిచేసిన వ్యక్తి కూడా, అతను రాగానే అక్కడ కుర్చీలు ఖాళీ అయిపోయినాయి. నేను అడిగాను, ఇక్కడ ఇద్దరు కూర్చుండే అది ఏది అని అతనికి అడిగాను. అవునండి, రియల్ ఆత్మలు ఉన్నాయి. నేను మాట్లాడాను. రియల్. 5వ నెలలో నేను మాట్లాడాను. 2 ఆత్మలతో నేను మాట్లాడాను. నన్ను తోలుకెళ్తామన్నారు. వాళ్ళకు నేను ఏం చెప్పానంటే, బ్రదర్స్, నేను ఇప్పుడు రాను. 19వ తారీఖు మా అమ్మకు నైవేద్యం పెట్టేది ఉంది. నైవేద్యం పెట్టినాక వస్తాను, కానీ నేను ఇప్పుడు నేను రాను అన్నా. అప్పుడే రౌండ్ కొట్టి, తన పేరు ఈ ఊరు ఏది మన బార్సి లచ్చారాం. వెంటనే ఆయన రౌండ్ కొట్టి ఆత్మలు కుర్చీలో ఎదురుగా నా ఎదురుగా కూర్చున్నారు. 2 కుర్చీలు. ఇలా నేను కూర్చున్నా మధ్యలో సందు నుంచి. అతను ఇట్లా రౌండ్ కొట్టి, ఏంది నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని కొంచెం గమనించి నిలబడి విని లోపలికి వచ్చేసాడు డైరెక్ట్. కథం ఆ కుర్చీలో ఏం లేవు, ఎవరు లేరు. నేను ఆయనకు అడిగాను, వాళ్ళు ఏది అని. అదొక మాయ. రియల్గా ఆత్మలు ఉన్నాయి, మాట్లాడతాయి మనతోటి. మనుషుల్లా వస్తాయి, మనుషుల్లా వెళ్తాయి. కానీ రమ్మంటే పోవద్దు, రమ్మంటే పోవద్దు. బాయ్.